భరద్వాజ్ గారు, ఎన్టీఆర్, హృతిక్ వార్ 2కి సంబంధించి ఒక అప్డేట్ వినపడుతుంది. కొంతమంది మొన్నటి వరకు వార్ 2 ఆగస్టులో వస్తుందా లేదా, హృతిక్ గాయమైందని మాట్లాడుతున్నారు. అవును. ఏంటి దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వినపడుతుంది? దాని చుట్టూ ఒక వార్త వినపడుతుంది. అంటే ఆగస్టు రిలీజ్ ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆ, అంటే ఆగస్టు రిలీజు డెఫినెట్గా ఉంటుంది అని ఎందుకు హోప్ వస్తుందంటే ఆయన ఓపెన్ అయి మాట్లాడాడు. ఉమ్, అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం ఆగస్టు 14 మీరు మాత్రమే కాదు, ఎవరు, హృతిక్ కదా? నేను కూడా వెయిట్ చేస్తున్నాను హృతిక్ రోషన్ అన్నాడు. అనడంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ఇచ్చాడు ఆయన. ఉమ్, ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని. అంటే తను గాయం నుంచి బయటకు వచ్చేసాడు. ఉమ్, ఇప్పుడు ఆ పాట చేయటానికి సంబంధించి ఒత్తిడికి గురవుతున్నాను, నేను డెఫినెట్గా ఈ పోటీలో గెలుస్తానని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన. అంటే పోటీ ఎవరితో, ఎన్టీఆర్తో ఉంటుంది ఆ పాట అని. ఉమ్, ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో నేను చూశాను ఆల్రెడీ. అలాగే అతను మంచి డ్యాన్సర్ కూడా, కాబట్టి గట్టిగా పోటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఒత్తిడి ఉంది నాకు, అయినప్పటికీ నేను గెలుస్తానని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన. అదే ఎన్టీఆర్ని గెలవబోతున్నాను అని చెబుతూ, ఇది ఆయాన్ ముఖర్జీ చేస్తున్న డైరెక్షన్, యశ్ చోప్రా వాళ్ళ బ్యానర్లో సినిమా ఇది. అవును. అంటే ప్రెస్టీజియస్ సినిమానే ఎన్టీఆర్కి సంబంధించి. అలాగే ఆయన క్యారెక్టర్ పేరు కూడా రివీల్ చేశారు దీనిలో, రఘునాథ్ అని చెప్పి. వీరేంద్ర రఘునాథ్ అని. ఓకే. అలా ఏదో ఒక వీర్ అనేటువంటి ఒక కాంబినేషన్ వచ్చేలాగా సెట్ చేశారు ఆ పేరుని. ఓకే. ఓకే. ఆ వీరేంద్ర రఘునాథ్ అనేటువంటి క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే దాని మీద ఇక స్పెక్యులేషన్ మొదలు పెట్టుకోవచ్చు అభిమానులు. దాంతోపాటు వార్ 1 కంటే కూడా ఇది ఇంకా దాన్ని మించి ఉంటుంది అనేది కూడా చెప్పాడు ఈయన. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది, జస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఇతర యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయంటున్నాడు. అదే ఇది ఆల్రెడీ ఏప్రిల్లో ఉన్నాం మనం. మే ఎండింగ్కి వీళ్ళు పాట కంప్లీట్ చేయగలిగితే ఇంకా సినిమా జూలై ఆగస్ట్ అంతే, 3 నెలలు సరిపోద్ది. సరిపోతుంది, 2 నెలలు, 15 రోజులు సరిపోతుంది. కాబట్టి డెఫినెట్గా అది టైం దాటే పరిస్థితి అయితే కనబట్టలేదు. ఆగస్టు 14 అని కాన్ఫిడెంట్గానే చెప్పాడు ఈయన. 14 ఉంటుందా లేదా అనేది నిన్నటి వరకు చర్చ, కానీ ఇప్పుడు ఉంటుంది అనేది అర్థమవుతోంది. దీనికి పోటీగా 2-3 సినిమాలు ఉన్నప్పటికీ దీనికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు. ఇది ఫ్రాంచైజీ సినిమా కాబట్టి దీని ఆడియన్స్ దీనికి ఆల్రెడీ ఉంటారు. వాళ్ళతో పాటు ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు సౌత్ ఇండియన్ మార్కెట్ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ని దీనిలోకి తీసుకున్నారు. ఇది వ్యూహం. ఇప్పటిదాకా బాలీవుడ్ సినిమాలు వాళ్ళంతటా వాళ్ళుగా సౌత్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏమీ స్పెషల్ ఇవి తీసుకోవట్లేదు, ఎలిమెంట్స్ అవి. అవును. ఈ సినిమాలో మొదటిసారిగా ఎన్టీఆర్ని వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అవును, ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడు యశ్రాజ్ చోప్రా ఫిల్మ్స్ లాంటిది ఇక్కడ ఉన్నటువంటి మరో ప్రొడక్షన్ హౌస్తో లింక్ అయ్యి సినిమాలు తీసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు భవిష్యత్తులో. కాబట్టి మార్కెట్ అంటే ఇప్పటి వరకు మేము ఏ సినిమా చూసినా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు అనేటువంటి ధోరణి బాలీవుడ్లో ఉండేది. ఇప్పుడు అది పోయింది. అది పోయింది అనటానికి ఈ సినిమా ఉదాహరణ, వార్ 2 అనేది. అందుకని వార్ 2 రిజల్ట్ మీద ఇప్పుడు చాలా క్యూరియాసిటీతో ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాలు ఏవి కూడా ఇక్కడి నుంచి సౌత్ నుంచి వెళ్తున్నటువంటి సినిమాల మార్కెట్ అంటే వీళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి రికార్డ్స్ని బ్రేక్ చేయలేకపోతున్నారు. షారూఖ్ ఖాన్ కూడా చాలా కష్టపడ్డాడు, 2 సినిమాలు పెద్ద హిట్లు అయినప్పటికీ రీచ్ కాలేకపోయాడు. షారూఖ్ ఖాన్ రీచ్ కాలేకపోయినటువంటి ఏరియాలోకి సౌత్ ఇండియన్ సినిమా పుష్ప 2 వెళ్ళింది. అందుకని ఇప్పుడు ఈ వార్ 2 అనేది ఆ ఏరియాలో కూడా కీలకం వాళ్ళకి. వాళ్ళు ఇటు నుంచి ప్రయోగం చేస్తున్నప్పుడు మనం అటు నుంచి ఎందుకు ప్రయోగం చేసి ఆ ఫిగర్ రీచ్ అవ్వకూడదు అనేది. అందుకని ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కీలకం బాలీవుడ్ మార్కెట్కి. ఈ ప్రయోగం సక్సెస్ అయిపోతే ఇక చాలా వండర్స్ చూడొచ్చు మనం. అవును. ఇక్కడ హీరోలకు మాత్రమే కాదు, సౌత్ ఇండియన్ ఆర్టిస్టులు అందరికీ కూడా ఒక ఎలివేషన్ వచ్చేస్తుంది. ఎస్. ఎన్టీఆర్ కూడా ఇప్పుడు వార్ 2 ప్రశాంత్ నీల్ సినిమాలోకి వెళ్ళిపోయినట్టున్నారు కదా, పాట బ్యాలెన్స్ కాబట్టి. ఒక పాట ఉంది, ఆయన ఆల్రెడీ షూట్లో ఉన్నాడు. దానికి సంబంధించిన గెటప్లు ఇవన్నీ కూడా రివీల్ చేశారు. అలాగే తను చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ మధ్య ఒక సినిమా ఫంక్షన్లో కూడా పాల్గొన్నాడు. చాలా కాలం తర్వాత పబ్లిక్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అవును, వాళ్ళ బావమరిది సినిమా సక్సెస్ మీట్లో ఆయన పాల్గొని మాట్లాడటం అది బాగుంది. అంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. ఆ ఎంతూజియాజంలోనే కనిపిస్తోంది
అతను చేయబోతున్నటువంటి ప్రాజెక్ట్స్ వాటి తాలూకా బ్రైట్నెస్ అంతా కనిపించింది అక్కడ. ఎస్. అందుకని వార్ 2 డెఫినెట్గా బెటర్ సినిమా అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఓకే, చూద్దాం ఆగస్టులో ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ.